Daily. Taste the Daily. సంగారెడ్డి జిల్లాలో దారి దోపిడీ దొంగలు హల్చల్ చేస్తున్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ హైవే బ్రిడ్జిపై లారీ డ్రైవర్ను డబ్బుల కోసం చితక్కొట్టారు. మధ్యమత్తులో ముగ్గురు యువకులు దాడి చేశారు. సిమెంట్ లోడుతో తాండూరు వైపు వస్తున్న లారీని ఆపి డ్రైవర్పై దాడి చేయగా తీవ్ర గాయాలతో తప్పించుకొని వెళుతూ లారీని డ్రైవర్ ఎక్కించాడు. ఇక అపస్మారక స్థితిలోకి వెళ్లిన డ్రైవర్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. డ్రైవర్పై దాడి చేసిన ముగ్గురు యువకులు కొండాపూర్ పోలీసుల అదుపులో ఉన్నట్టుగా సమాచారం. సంగారెడ్డిలో దోపిడీ దొంగల వ్యవహారంపై మరిన్ని వివరాలు ఉమ్మడి మెదక్ జిల్లా కరెస్పాండెంట్ నాగేష్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో దారి దోపిడీలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కొంతమంది తాగిన మత్తులో కావచ్చు, డబ్బు కోసం కావచ్చు, దాడులు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైవేపై వెళ్లే లారీలు, ఇతర వెహికల్స్ టార్గెట్గా దారి దోపిడీ జరుగుతుంది. మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న మల్కాపూర్ దగ్గర ఉన్నాం. ఈ మల్కాపూర్ అనేది కొండాపూర్ పిఎస్ పరిధిలోకి వస్తుంది. ఇది హైవే, నేషనల్ హైవే పైనే, అంటే ఈ హైవే పైన దారి దోపిడీ జరిగింది. ఒక వ్యక్తి లారీలో వెళ్తున్న క్రమంలో టైర్లో గాలి తక్కువ ఉందని చెక్ చేసుకుంటున్న సమయంలోనే ముగ్గురు యువకులు, 17 నుంచి 18 ఏళ్ల మధ్య ఏజ్ ఉన్న యువకులు ముగ్గురు అర్ధరాత్రి బైక్పై వచ్చి అతనిపై కత్తితో దాడి చేసిన పరిస్థితి మనకు కనిపించింది. అయితే దీన్ని గుట్టుచప్పుడు కాకుండా పోలీసులు అయితే వ్యవహరించినప్పటికీ తీరా విషయం బయటకు పొక్కింది. ఎవరైతే లారీ డ్రైవర్ ఉన్నాడో ఆయన ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ చనిపోవడం జరిగింది. తాండూరు వైపు నుంచి ఇటు సంగారెడ్డి వైపు వస్తుండగా సంగారెడ్డి శివారు అనంటే మల్కాపూర్ దగ్గర మనం ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ పైనే ఉన్నాం. ఫ్లైఓవర్ పైన లారీ అతడికి దాడి జరిగిన తర్వాత వెళ్తున్న క్రమంలో ఆ డివైడర్ను ఢీకొట్టి డివైడర్ పైకి లారీ ఎక్కడం జరిగింది. దాంతో అది తీవ్ర గాయాల పాలైన వ్యక్తిని ఇమ్మీడియట్గా కొంతమంది ఎన్హెచ్ఏ కావచ్చు, ఇతర అక్కడ ఉన్న వారైతే ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు చనిపోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే ముగ్గురు యువకులు ఎవరైతే ఉన్నారో వారు 17 నుంచి 18 మధ్య ఏజ్ ఉంటుందని చెప్తున్నారు. వారు అటు జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ లారీ ఆగి ఉన్న క్రమంలో అతన్ని డబ్బులు డిమాండ్ చేశారని చెప్పి చెబుతూ ఉన్నారు. డబ్బులు డిమాండ్ చేస్తే అతను డబ్బులు ఇవ్వకపోవడంతోనే వారి దగ్గర కత్తితో డ్రైవర్ పైన దాడి చేసినట్టుగా మనకు సమాచారం అందింది. ఆ డ్రైవర్ బాగా తీవ్ర గాయాలు కావడంతోనే అక్కడ లారీని తీసుకొని వెళ్తున్న క్రమంలోనే డివైడర్ను ఢీకొట్టి డివైడర్ ఎక్కించాడు. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. ఎవరైతే ముగ్గురు యువకులు ఉన్నారో వారు మద్యం మత్తులో ఉన్నారు. అయితే వారు ఈ డ్రైవర్ పైన దాడి చేసిన తర్వాత హైదరాబాద్ వైపు వెళ్తూ ఉండగా బిహెచ్ఎల్ దగ్గర పట్టుకున్నట్టుగా పోలీసులు చెబుతూ ఉన్నారు. అయితే పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. అసలు ఈ దారి దోపిడీ ఎందుకు చేస్తున్నారు, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పుకుంటున్న సంగారెడ్డి పోలీసులకు ఇలాంటి ఘటనలు సవాల్గా మారాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంగారెడ్డికి కూతవేటు దూరంలో, అంటే హెడ్ క్వార్టర్స్కు 2 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతంలో హైవేలోనే ఈ ఘటన జరిగింది. అంటే రాత్రి సమయంలో పోలీసుల పహారా తగ్గిపోవడం ఒకటి, ఇటు హైవేల పైన పోలీసుల నిఘా లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఏవైతే చలాన్ల కోసం కావచ్చు, ఇతర ట్రాఫికింగు, మద్యం మత్తులో ఉన్న వారిని పట్టుకోవడంలో వాటిపైన పెట్టిన నిఘా పోలీసులు పూర్తి స్థాయిలో ఈ దారి దోపిడీ చేస్తున్న వారిపై పెట్టడం లేదన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి. దీనిపైన పోలీసు అధికారులు అయితే ఇంకా స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఈ మల్కాపూర్లు కూడా జరిగాయి. అది కూడా రాత్రి 12 నుంచి 3 గంటల సమయంలోనే. ఈ సమయంలో పోలీసులు కావచ్చు, ఇతర ఎవరు తిరగడు కాబట్టి పోలీసుల నిఘా తగ్గగా ఉంటుంది కాబట్టి దొంగలు హల్చల్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ డబ్బుల కోసమే ఇలాంటి దారి దోపిడీలు జరగడం అనేది కొంత ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది, ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. మల్కాపూర్ శివార్లో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల అటు పోలీసులు అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. దీనిపైన సీరియస్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే చనిపోయారో అతను ఆసుపత్రిలో చనిపోయిన కుటుంబీకులు ఎవరు, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారో పూర్తి వాళ్ళు ఇంకా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో నాగేష్, జీ న్యూస్, సంగారెడ్డి నుంచి.